హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చియార్డ్ నుండి ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా అందరికీ ముందుగా హ్యాపీ భోగి శుభాకాంక్షలు. భోగి మంట కామారా అందరూను. ఏదేమైనా మరి ఇవాళ డేటు జనవరి 14, 2026 అనగా బుధవారం మన మార్కెట్ యార్డ్లో. మరి మీలో చాలామంది కొంతమంది కొన్ని డౌట్స్ నేను ముందే చెప్పేవాడిని, రేటు వస్తుంది వస్తుంది అని. ఎవరు కంగారు పడద్దు. గ్యారంటీ ఎలా చెప్తారు? గ్యారంటీ ఎవరో చెప్పలేము. అందుకే గ్యారంటీ చెప్పము. తెలిసినా తెలియకపోయినా గ్యారంటీ ఇచ్చామనుకో, రేపు పొద్దున్న రేటు రాకపోతే మమ్మల్ని అంటారు. నేను చెప్పినట్టే తేజాకి రూ. 45 తేజ కాస్త రూ. 55 అయింది తేజ. సీడ్ రకాలు 150, 60, రూ. 70 కన్నా లోపే జరిగేవి. అట్లాంటి 200, 210 దాకా పరుగులు తీసినాయి. వస్తుందనే చెప్పాము. అన్నిటికీ కంగారు పడితే ఎట్లా? కాకపోతే ఈ గ్యారంటీ చెప్పను. ఎవరమో చెప్పరు. గ్యారంటీ ఎలా చెప్తారు? అప్పటికే నేను రేటు వస్తుందని చెప్తే మార్కెట్లో చాలామంది, అబ్బాయి నువ్వు చెప్పింది రాంగు, నువ్వు రేటు అట్లా వస్తుందని చెప్తే మళ్ళీ తేడా పడతామని చాలామంది నాకు చెప్పారు. ఇంత జాగ్రత్త, ముందు జాగ్రత్త కోసం చెప్పారు. మంచిగా వాళ్ళు చెప్పింది. అలా చెప్పకూడదమ్మా, ఒకవేళ రేటు రాకపోతే నిన్ను అడుగుతారు, నిన్ను ఏదైనా అంటారు, ఇబ్బంది అని అన్నారు. అలాగే ఏదేమైనా రేటు వస్తుందన్నాం, వచ్చింది. ఇంకా తర్వాత అంటారా, ఈ సంక్రాంతి పోయినాక మార్కెట్టు మళ్ళీ ఎంత వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి, పోయే అవకాశాలే. ఓ పక్క పంట చాలా తక్కువగానే వస్తుంది సరుకు. ఇలా సరుకు తక్కువ వస్తే రేటు వస్తుంది. మరి వీడియో లాస్ట్ దాకా చూడండి. మరి ఏంటంటే, మరి డైరెక్ట్ మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయాను నేను. వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు కొన్ని వివరాలు మీకు అప్డేట్స్ చేస్తాను. స్టాక్ ఎంత, ఏసీ స్టాక్ ఎంత, పరిస్థితి ఏంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలరు చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఒక లైక్ చాలా ఇంపార్టెంట్ అని చూస్తే ప్రతి ఒక్కరు ఒక లైక్ చూస్తే మనకి సపోర్ట్గా ఉంటుంది. మీరు లాస్ట్ దాకా చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది. అంత క్లారిటీగా చెప్తాను. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. మీకు తెలిసిన వరకు వీడియోని షేర్ చేయండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే, ఈ సంక్రాంతి పోతే 90% కొన్ని కొత్త ఆర్డర్లు, కొత్త పార్టీలు వస్తారు కొనడానికి కానీ, కొనేవాళ్ళు ఏదైనా కానీ. ఇప్పుడు ఇదే సరుకు ఇంతే వస్తుందన్న, ఒక 40-50 వేలు, ఏదైనా 70-80 వేలు దాకా కెపాసిటీ ఇంతే సరుకు వస్తుంది. 1,00,000 లోపు వస్తే మాత్రం మార్కెట్ రేజ్ ఇలా ఉండిద్ది. 1,00,000 పైనగానే ఏమైనా సరుకు దాటిందా మళ్ళీ మార్కెట్ మారొచ్చు. కాకపోతే 1-2 రోజులు మారుద్ది. మళ్ళీ నార్మల్గా ఈ రేట్లు ఉంటాయి కంపల్సరీగా. మరి ఇంకా చాలామంది ఇంకా తేజాకి ఇంకా 18,000, 19,000 అయిపోద్దా, తారాజీవలాగా ఎగిరిద్దా, ర్యాకెట్ లాగా అని అంటున్నారు. అది కూడా క్లారిటీ ఇవ్వలేమన్నా. ఎందుకంటే ఆల్రెడీ రూ. 145 దాకా మొన్నటి దాకా జరిగింది. తేజాకాయలు ఇప్పుడు రూ. 155 అయిందంటే పర్వాలేదు, ఎంతో కొంత పర్వాలేదు. అలాగని మరీ ఎక్కువనే అనలేదు. కాకపోతే గిట్టుబాటు అయిన ధర అయితే కాదు ఇదైతే. మిగతా రకాలన్నీ 200, రూ. 210 జరుగుతున్నాయి సీడ్ రకాలు. అది అలాగే తేజకు కూడా ఉంటే బాగుంటుంది. ఆరుమూరు వచ్చేసరికి అయితే 40, 45, రూ. 48 దాకా కూడా రేట్లు జరిగినాయి. మరి కాటాలు వేసిన 48 కూడా వేశారన్నారు. నేనైతే 40, రూ. 45 దాకా చూసినానండి వాస్తవంగా అయితే. ఆరుమూరు కూడా బాగానే ఉంది కొంతవరకు చెప్పాలంటే వాస్తవంగా. కాకపోతే ఆరుమూరు నా తరపున వాళ్ళు చాలామంది పాపం అమ్ముకున్నారు భయపడి అయితే. 12,000, 12,500లోను. ఈ కాయలు ఇప్పుడు ఈ 14.5 పోతే అవి కనీసం 13.5 పోయేవి ఆయన బెస్ట్లు అనమాట. అలాగా చాలామంది ఎవరికి మన రైతు అనేవారికి ధైర్యం సరిపోదు. రైతు అనేవారికి ఎందుకంటే మనం పెట్టే చిన్న చిన్న వ్యాపారానికి, పెట్టుబడికి వస్తుందో రాదు, భయపడతా బతకలేము. భయపడ జీవితం అనవసరం. కానీ కొంతమంది చాలామంది అమ్మేసుకున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలు. ఇవే కాదు, తేజాలు కూడా 14,000, 13.5 కూడా అమ్ముకున్నారు మొన్న భయపడి. 355 బ్యాడ్గా 15,000 ఉన్నోడు కొన్నారు నా తరపున. కొందరు 15,000 ఉన్నోడు కొన్నారు. కొన్ని 2 వారాల్లో 18,000 దాకా పోయింది. 19,000, 20,000 కూడా జరిగింది. ఆయన ఇంకా 25,000 అయితే అమ్మదామని చూశాడు. మళ్ళీ ఒక్కసారి డౌన్ అయిపోయింది. 14,000 కూడా అడిగిన వాళ్ళు లేకుండా అయిపోయింది. ఆయన కొనేది 15,500 కొన్నాడు. ఇప్పుడు 14,000 అడిగేవాళ్ళేరని మళ్ళీ బాధపడి రోజు నన్ను అడిగేవాడు వచ్చి మార్కెట్లో. దానికి నేనేం చేస్తాను అయితే, నన్ను ఏమి అడిగేవాడంటే పరిస్థితి ఏందన్న అనేవాళ్ళు. ఇంకేంది, ఏందన్నా ఏం చేయమంటాడు, ఏం చేయి బాగా కంగారు పడక. కంగారు అలాగే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ 17, 18,000 జరుగుతుంది 355 బ్యాడ్గా. అది ఇంకా వచ్చే కొద్దీ ఆయన నాతో పాటు చాలామందిని ఎంక్వైరీ చేశాడంట. బ్యాడ్గి రకాలకి ఇబ్బంది లేదమ్మా, ఉండే కొద్దీ పెరిగిద్ది. ఎందుకంటే కర్ణాటక ఏరియా అటు అక్కడ బ్యాడ్గిలో వచ్చేవి ప్రతి ఏడాది టైంకి వచ్చేవి. రాలేదు ఈ ఏడాది చూస్తావుగా, దాన్ని బట్టి ఇంకా వచ్చిద్ది. కాదు చిన్నంగా వచ్చేది, కంగారు పడక. అలాగే ప్రతిదీ కూడా వస్తుంది. కాకపోతే వెయిట్ చేయాలి. ఏ ఒక్క క్వాలిటీ కర్నూలు ఏడి 14,000, 15,000 లోపు అమ్ముకొని పోయారు పోయిన ఏడాది ఇదే టయానికి. ఇప్పుడు 20 నుంచి 21,000 దాకా, 19,000 నుంచి 21,000 దాకా డ్రై క్వాలిటీ జరుగుతుంది. ఇంకా పెరిగిద్దా అనంటే మరి అది చెప్పలేమన్నా. కొందరైతే సూచనలు చెప్తున్నారు రూ. 250 దాకా సీడ్ రకాలు అవుతాయి. కొన్ని రకాలైతే 300 కూడా అయితే అంటున్నారు. అది ఎవరు ఏది గ్యారంటీ చెప్పలేము. 341 కూడా 200, 210 వేస్తున్నారు. సూపర్ 10 170 నుంచి రూ. 190 దాకా జరుగుతూ ఉంది. మరి పేపర్లో మన యాడ్లో న్యూస్లో పెడుతున్నారు 198, 200 కూడా వేస్తున్నారు. క్వాలిటీ ఉంటే వేస్తారు సూపర్ 10 కూడా. మరి చాలామంది ఏసీ రకాలన్నా ఎట్లా పోతానని అడుగుతున్నారు. ఏసీ లిస్ట్ రకాలంటే అన్న
క్వాలిటీ బాగుంటేనే ఏదైనా మంచి రేటుకి పోద్ది. అందులో తెల్లగాయ ఉన్నా, మచ్చకాయలు ఉన్నా అంతే డ్యామేజ్ లాగా. 2 ఏళ్ళు దాటి మనకు ఆటోమేటిక్‌గా కాయలు తెలప వచ్చేసిద్దనమాట. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటే బానే పోద్ది. కలర్ చేంజ్ అయితే కొంచెం తక్కువకే అడుగుతారు. ఏ ఒక్క క్వాలిటీ కూడా. తేజ గాని, సూపర్ 10 గాని, బ్యాడగి రకాలు గాని ఇవన్నీ ఓ పక్క మార్కెట్‌లో మొన్న ఈ నెల డిసెంబర్ లాస్ట్‌కి 25,000 స్టేట్మెంట్ ఇచ్చారు. 25,000 స్టేట్మెంట్ ఇస్తే మరి ఈ 3 వారాల మీద లక్ష వారానికి 1,00,000 కాడికి అమ్మకాలు జరుగుతున్నాయి. ఏసీ సరుకు. ఎందుకంటే 1,50,000 2,00,000 వరకు అమ్మకాలు అవుతున్నాయి. 2,00,000 మరి బయట నుండి కూడా సరుకు వస్తుంది కదా! ఆ సరుకుని తీసి లెక్కేసుకుంటే గుంటూరులో సరుకు రోజుకి వారానికి 1,00,000 కాడికి 3 వారాల మీద ఈ 2, 3 వారాల మీద 3,00,000 వరకు అయింది. ఇంకా 22,00,000 వరకు స్టాకులుంటాయి. ఓ పక్కన చెప్పాలంటే ఏదైనా గాని. ఇంకా చాలామంది అమ్మేసుకొని నిన్న 2 రోజుల యాటికి చాలామంది అమ్ముకున్నారు బాగా. ఎందుకంటే తేజ రూ. 45 50 అమ్మేద్దాం అనుకున్నాం చూసినోళ్ళు ఇప్పుడు 50 అయింది కదా! తేజాలు గాని ఏవైనా గాని కొన్ని ఏసీలలో 2 రోజులు బాగా పనులు జరిగినాయి. సోమవారం, మంగళవారం అమ్మేసుకున్నారు. ఏదేమైనా మార్కెట్. అయితే ఇంకా రేటు ఇంకా కొత్త ఆర్డర్‌లయితే వస్తాయి రాకని ఏమి ఉండవు. కానీ దేనికి కంగారు పడితే అవ్వదు. మీరు తెచ్చే కాయ ఫుల్ డ్రై క్వాలిటీ తెస్తేనే ఇక్కడ వాల్యూ ఉండిద్ది. పాలాలు, నెమ్ములు తీసుకొస్తే చూడు ఇవాళ ఆల్రెడీ రీల్స్ పెట్టాను. ఇవి సూపర్ 10 పాలాలు తీసుకొచ్చారు ఆళ్ళు. 15,000కి 16,000 కొడతారు. అదే డ్రై క్వాలిటీ 17, 18,000 దాకా అడిగేవాళ్ళే. ఏదైనా కాయ బాగా డ్రై ఉండాలా. వీలైనంత దీనిగా డ్రై క్వాలిటీ తెస్తే మంచి. మీరు నీళ్ళు కొట్టు తెస్తే ఇంకా వాల్యూ ఉండదు కాయకి. నీళ్ళు కొట్టు తేబాకండి. బాగా ఆరుదల చేసి తేండి. కాయ విరిగిపోతుందన్న అంటే ఉదయాన్నే టైం మంచు టైంలో కాకపోతే తొక్కండి గానీ నీళ్లు కొడితే కాయ డ్యామేజ్ వచ్చిద్ది. భద్రాచలం కాయకి ఎందుకు వాల్యూ ఉండదు? భద్రాచలం 341కి వాళ్ళు నీళ్లు కొట్టి తొక్కుతారు. నీళ్లు కొట్టి తొక్కితే దానికి ఇక్కడట అంత కారంలో ఘాటు రాదు. భద్రాచలం 341 170 వేస్తే మన దేశవాళీ గాని కర్నూలు 341 190, 200 వేస్తారు. దానికి దీనికి కనీసము ఈ డిమాండ్ అప్పుడైతే ₹20 తేడా ఉంటది కేజీకి ఈ డిమాండ్‌లో. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో అయితే ఆ కాయ, ఈ కాయ అని అడగరు. డిమాండ్‌గా ఎత్తుకుపోతారు ప్రతి ఒక్కటి. 341 నెంబర్ 5 గాని ₹190, ₹80 దాకా జరిగినాయి. క్లాసిక్‌లు ₹140-50 దాకా కనబడ్డాయి. క్లాసిక్‌లు కూడా డిమాండ్‌గా. ఈ 2043 25,000 ఏస్తున్నారు. 2043 25,000 కొత్తవి ఏసీ డ్రై ఫుల్ కండిషను. ఏసీ కొత్తవి. ఏసీ కండిషన్. కొత్తవనుకో ఏసీ కూడా 15,000 16,000 నుంచి 18,000 దాకా ఎక్కువ జరుగుతున్నాయి. కొద్దిగా అటు ఇటుగా ఉన్న వల్ల. డీలక్స్ సుపీరియర్లు ఉంటే 18,500 19,000 మరి 20,000 కూడా చెప్పారు మనం చూడలేదు. 19,000 దాకా అయితే 2043 ఏసీలు కూడా జరుగుతున్నాయి. కొందరు ఇంక అమ్మట్లా. 19,000 అడిగినా ఇంకెవరంటున్నారు. అయితే ఒకటి దానికి ఎవరు మేము చేయలేము. 341 210 అడిగితే అమ్ముకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో. కొంతమంది అయితే ఇంకా అమ్మనంటున్నారు. దానికి ఎవరు మేము చేయలేము. అతికి మనం మరీ ఇది అవ్వకూడదు. వచ్చిందే చాలురా దేవుడా ఈ వాటికి నువ్వే ఉన్నావని దండం పెట్టుకొని వచ్చింది తీసుకుని మంచిది. అయితే ఇప్పుడున్న రేట్‌ని బట్టి అయితే 90% నా ఆన్సర్. మరి మీరేమంటారు? ఒకటి ఇప్పుడు దాచిపెట్టామనుకోండి. ఇప్పుడున్న రేట్ల అమ్మకాన్ని దాచిపెడితే అనుకోకుండా వచ్చే వారంలో ఒక్క ₹5 తగ్గితే ఇంకా తగ్గిద్దో పెరిగిద్దో నిద్ర పట్టదు. అనవసరంగా టెన్షన్ బాగా గురవుతాము. అందుకని ఇప్పుడున్న రేట్లు బట్టి కొంతవరకు అయితే గిట్టుబాటు అయిన ధరలే. కాకపోతే అంతకుముందు 2 ఏళ్ళు దెబ్బతిన్నారు కాబట్టి ఇంకో రూపాయి వస్తుందని అందరము చూస్తాం. అది వాస్తవమే. కానీ ఏది కూడా గ్యారంటీ చెప్పలేము. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉండదు, ఏ రోజు ఏ విధంగా ఉండిద్దో ఎవరము ఊహించలేమనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క క్వాలిటీ బంగారం 14,000 13,000కి దిగిపోయింది. ఇప్పుడు 17, 18,000 జరుగుతుంది బంగారం. 17, 18,000 దాకా వేస్తున్నారు. బుల్లెట్లు 13, 12,000 కాయలు కూడా ఇప్పుడు 15, 16, 17,000 దాకా బుల్లెట్లు వేస్తున్నారు. కాకపోతే బుల్లెట్లు కొత్తవి కనబడలేదు. ఏసీలే నేను చూసాను, వీడియో తీశాను కదా, అది ఉన్నది. ఇవన్నీ ఒకరోజు మనకు టైం కుదరలేదు. ఇవన్నీ మీకు ఒకసారి వీడియో క్లారిటీగా పెడతాను. తాళ్ళు రకాలు ఏసీవి అయితే డిమాండ్ బాగా తగ్గింది. కాకపోతే ఈ 2 రోజులు కొన్నారు అదే రేట్లు 45, 50, ₹55 కొన్నారు. ఏసీ సీడ్ రకాల తాళ్ళు అన్నీ. బ్యాటరీ రకాల తాళ్ళు కూడా అదే జరిగినాయి. కొద్దిగా బాగుంటే ₹60, ₹65. ఎందుకంటే కొత్తవి వస్తున్నాయి తాళ్ళు చాలా. కొత్త తాళ్ళు అన్నీ కూడా పాలాలుంటే అవి కూడా 6, 7,000కి దొరుకుతున్నాయి. డ్రై ఉంటే 8,000 నుంచి 10,000 దాకా వేస్తున్నారు. మిక్సింగ్ రకాల తాళ్ళు ఏవైనా కానీ 10,000 నుంచి 12,000 దాకా వేస్తున్నారు. 341 నెంబర్ 5 అండ్ సూపర్ 10 తాళ్ళు అనుకోండి. మినిమం స్టార్టింగ్ ప్రైజు 6,000 to 8,000 పాలాలు వేస్తున్నారు నెమ్ములు. డ్రై ఉంటే 8,000 నుంచి 10,000 తెల్లపర తాళ్ళు తెల్లగుండవి. అందులో ఏమైనా ఎర్రగా తగిలిందా 10,000 నుంచి జరుగుతుంది. 12,000 ఆ లెక్కలు వేస్తున్నారు. ఏదైనా కానీ ఆ 3 రకాలు వచ్చేసరికైతే మీకు వీడియోని డైలీ మీకు అప్డేట్ చేస్తున్నాం అనమాట. ఏదేమైనా అయితే అందరూ ఒకటే, మార్కెట్ ఇంకా వస్తుందంటే వస్తుంది, రాదు ఎవరమో చెప్పలేము. ఉన్నప్పుడు అమ్ముకోవడం మంచిది. 90% చెప్పాలంటే వస్తుంది. ఎందుకంటే పండగ పోతే ప్రతి ఒక్క పార్టీలు వస్తారు, ఆర్డర్లు వస్తారు, కొంటారు. ఇదే సరుకు వస్తుంది సరిపోదు అంటే మాత్రం కంపల్సరీగా వస్తుంది. కొంతమంది ఇంకా మా ఏరియాలో తెగుళ్ళు వచ్చినాయన్న, మా ఏరియాలో పంట పాడైందన్న, పంట అంతగా లేదని అంటున్నారు. మరి ఇక్కడ లెక్కేసే వాళ్ళైతే కొన్ని ఏరియాలో బాగుందని కొంతమంది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు అందుకే దాదాపుగా అన్ని రకాలు బాగానే పెరిగినాయి. మరి మీరు చెప్పిందని వీళ్ళు చెప్పిందని దాదాపుగా అన్ని రకాలు బాగానే పెరిగినాయి. ఒక తేజ 26, సార్కు 63, క్లాసిక్ వీటికి కూడా పెరిగితే క్లోజ్ అయిపోద్ది మ్యాటర్ అంత ఉన్నాం.
26 సార్కు ఇవి కూడా 14-15 వేలు దాకా జరుగుతున్నాయి. 26 సార్కు అయితే ఇంక తక్కువే, ఇంక 26 జరుగుతుంది 15,000 దాకా అనమాట. ఇట్లా ఏదైనా ఇవన్నిటికి కూడా రేట్ వస్తే మనకి అందరికీ హ్యాపీ. ఎల్లో చిల్లి అండి, ఎల్లో గోల్డ్ చూస్తున్నారా, 20-25 వేలు జరిగిన కాయలు 40-45 వేలు జరుగుతున్నాయండి ఎల్లో గోల్డ్. అయితే ఒకటి చిన్న చిన్న లాట్లు, 3 లాటు, 2 లాటు, 5 లాటు, 10 లాటు లోపే వస్తున్నాయి. మొన్న 2 వారాల కిందట మరి మాత్రం 43 బస్తాల లాట్ వచ్చింది, అది మాత్రం 38,000 వేశారు ఫుల్ అప్పటికి. అదే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అది ఆ 43 లాటు 40,000 పైనే జరిగేది. 40,000 నుంచి డిమాండ్గా జరుగుతుంది డ్రై ఉంటే 42, 43, 45,000 దాకా వేస్తారు ఏదైనా కానీ. ఇట్లా ప్రతి ఒక్క దానికి కూడా డిమాండ్ వస్తుంది, కథ టైం పడుతుంది, అది గ్యారంటీ అయితే ఎవరు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు వస్తుందని తర్వాత రేపు పొద్దున్న మార్కెట్ రాకపోతే ఏమో పలానోడు ఇట్టనిండ్రా వాళ్ళు నేను మోసపోయింది అనేటట్టు మీరు ఉండకూడదు. మనకి తెలిసిన రిపోర్ట్ మీకు వీలైనంత ఇస్తున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.